హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా ఈ మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? అలాగే మళ్ళీ ఈ యొక్క మాస్టర్ క్యామ్ 2D డయాగ్రామ్ కానీ 3D డయాగ్రామ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ టూల్ పాత్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈ యొక్క మాస్టర్ మళ్ళీ లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఒక్కసారి మెజర్మెంట్స్ను డైమెన్షన్స్ చెక్ చేసుకుని కలిసి తర్వాత వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి జాగ్రత్తగా చెప్తున్నాను అండి. మరి ఈ యొక్క వీడియో చాలా కాంప్లికేటెడ్ జాబ్ కాబట్టి సో చూశారుగా ఫ్రెండ్స్, ఏదో మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ ఇక్కడ కవర్ అని ఉంది కదా, ఈ యొక్క కవర్ అనే 2D డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. ఈ యొక్క 2D డయాగ్రామ్ కొంచెం క్రిటికల్గా ఉంది. సో దీన్ని చూసి మీరు ఏమి కంగారు పడకండి, ఏమి భయపడకండి. సో సింపుల్గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతే సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటని కాదంటే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే ఏ లైన్ ఎక్కడ తీసుకోవాలి, ఆర్క్ ఎక్కడ తీసుకోవాలి, సెంటర్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుంచి పైనుంచి కిందకి ఎంత లైన్ తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి రైట్కి ఎంత తీసుకోవాలి, రైట్ నుంచి లెఫ్ట్కి ఎంత తీసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్గా చూసుకుంటూ పోతే ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. సింపుల్గా తర్వాత డ్రాయింగ్ వేయడానికి సింపుల్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? మరి లేట్ ఎందుకు, ముందుగా ఒకసారి ఒక 2D డయాగ్రామ్ని చెక్ చేసుకుందాం. సో ఇక ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 76, తర్వాత ఈ సర్కిల్ టు ఈ మిడిల్ సర్కిల్ 46, తర్వాత ఈ మిడిల్ సర్కిల్ టు కిందకు 73, ఓకేనా? ఇట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్దాం, ఓకేనా? మళ్ళీ తొందర ఎందుకు, ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా సార్? ముందుగా మనం ఏం చేయాలని కదంటే ఈ యొక్క సెంటర్ లైన్ గీసుకుని కాసి తర్వాత ఇక్కడ పైకి 46 కిందకు 73 లైన్ ఒక లైన్ గీసుకుందాం, ఓకేనా? ముందుగా ఈ యొక్క వైర్ ఫ్రేమ్లకి సెలెక్షన్ చేసుకుని మనకు వచ్చింది ఫస్ట్ లైన్ గీసుకుందాం. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఎంటిటీ ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క సెంటర్ లైన్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కంపల్సరీ కాకుండా సేఫ్టీ కోసం 150 లెంత్ పెట్టుకుందాం, ఓకేనా? రైట్కి ఎక్కించుకొని ఇప్పుడు ఎంత అని చెప్పాను, పైకి వదిలే మొత్తం ఎంత ఆఫ్సెట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఎంత 73, ఓకేనా? ప్లస్ 73 నుంచి పైకి ఎంత 46, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 46, ఓకేనా? ఇప్పుడు ఇలా ఖాళీ చేసుకుందాం ఫస్ట్. తర్వాత సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క వర్టికల్గా ఒక లైన్ గీసుకుందాం, ఓకేనా? ఈ మిడిల్ సర్కిల్ టు ఈ మిడిల్ సర్కిల్, ఓకే? నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి మొత్తం ఇదంతా 76 కదా, 76/2 ఆఫ్సెట్ చేసుకుందాం, ఓకేనా? ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకుని ఈ యొక్క సర్కిల్ ఇక్కడికి ఎంత 76/2 మనకు 2 సైడ్ కావాలి కదా, 76/2, ఓకేనా? 76/2 వచ్చింది కదా. ఇప్పుడు రైట్కి ఎక్కించుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలని కదా అంటే ఈ యొక్క సర్కిల్, ఈ యొక్క ఇక్కడ ఐడి సర్కిల్ 18,
2 హోల్స్ ఇక్కడ ఒకటి ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐడి సర్కిల్, తర్వాత ఓడి సర్కిల్ రేడియస్ 16 ఓకేనా, 16 రేడియస్, ఐడి 18 సర్కిల్ తీసుకొని తర్వాత ఐడి ఎంత 18 డయామీటర్ 18 ప్లస్ ఓకేనా. సెలెక్షన్ చేసుకుని కలిసి నెక్స్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ రేడియస్ ఎంత 16 ఓకేనా. రేడియస్ 16 ఓకే. నెక్స్ట్ ఈ యొక్క మిడిల్ సర్కిల్ ఎంత డయామీటర్ 26, తర్వాత ఇంకోటి రేడియస్ 24, డయా 26 ఓకేనా. ఈ యొక్క సెంటర్ నుంచి డయామీటర్ 26 ప్లస్ ఇంకోటి ఎంత రేడియస్ 24 ఓకేనా. రేడియస్ 24 ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత 12, రేడియస్ 12 ఓకేనా. ఫిల్లెట్ రేడియస్ 12. ఇక్కడ లైన్ ఎంటిటీస్ అనేది కదా దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా, సారీ. రేడియస్ ఎంత ఇక్కడ 15 సారీ 16 ప్లస్ 16 ఓకే. తర్వాత డయామీటర్ 26, నెక్స్ట్ రేడియస్ 24, రేడియస్ 24 ఓకే. ఇప్పుడు ఫిల్లెట్ ఎంత 12 కదా. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఓకే. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి మనకి మిగతావి అన్నీ అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం ఓకేనా. వెళ్ళి సారీ తర్వాత ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ నుంచి ఎగ్జాంపుల్గా ఒక లైన్ తీసుకుందాం ఓకే. ఇప్పుడు మనకి వీటిలో అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఏమి లేవు కాబట్టి వాటిని ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్ని సెలెక్షన్ చేసుకొని తర్వాత ఇలా ఓకే. ఓకే నెక్స్ట్ ఏం చేయాలని కదంటే ఇక సెంటర్ ఉంది కదా, ఇక్కడ ఎంత 46 సెంటర్ ఉందా, ఆ సెంటర్లో కూడా ఈ యొక్క రేడియస్ 21 సర్కిల్ తీసుకుందాం. రేడియస్ 21 ఒకటి,
తర్వాత రేడియస్ 21, రేడియస్ 33 ఒక లైన్. ఓకేనా? సారీ, ఓకే కదా. వచ్చి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ యొక్క 2 సర్కిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఇక్కడ కిందకి డౌన్ ఎంత 12 mm డౌన్లో ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా? కింద ఈ సర్కిల్ సెంటర్ నుంచి కిందకు ఈ సర్కిల్ సెంటర్కి మినిమం ఎంత 12 mm లైన్ గీసుకుందాం. ఓకేనా? ఇది వర్క్ ఆఫ్సెట్ సెలెక్షన్ చేసుకొని ఇక లైన్ సెలెక్ట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకొని లైన్ డౌన్ ఎంత 12 mm. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఐడి సర్కిల్ ఎంత 26 ప్లస్ రేడియస్ ఎంత 24. ఓకేనా? 24. ఓకే. ఇప్పుడు ఫిల్లెట్ ఎంత 12 mm. ఈ సర్కిల్ టు సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా? ఇంకేమన్నా పడుతుందా? ఓకే. నెక్స్ట్ ఇది కూడా एक सर्किल और 15 ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్. నెక్స్ట్ 24. ఓకే. తర్వాత ఫిల్లెట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే. ఇప్పుడు మనకు అసలు నేను డిలీట్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క లైన్, ఇది ఒక లైన్, ఈ 2 లైన్లు అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ ఎగ్జాంపుల్గా అనమాట. తర్వాత ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఇలా రైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్, ఈ లైను ఏం అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క సర్కిల్లోన రేడియస్ 21 తీసుకుందాం. ఇక్కడ రేడియస్ 21 ప్లస్ ఇంకోటి ఎంత, ఇది రేడియస్ 21 ప్లస్ ఇంకోటి 21 ప్లస్ ఇదొక 54. నెక్స్ట్ 54. ఓకే. రేడియస్ 54. ఓకేనా? ఓకే.
ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రిమ్ చేసేసుకుందాం. ఇది ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి $16.5 16 + 16 ఒక సర్కిల్ ప్లస్ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి వీటిలో ఏ అవసరం లేదో వాటిని ట్రిమ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఇది అవసరం లేదన్నమాట మనకి. ఓకేనా? ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా కదా? ఇక్కడ క్లియర్ అయింది కాబట్టి మిడిల్లో 33 ఇక్కడ ఒకటి 33 వచ్చింది. రేడియస్ 33. రేడియస్ 33 తర్వాత 54. సారీ, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత, ఈ సర్కిల్ నుంచి ఇక్కడ 21 ఇంకొకటి సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ నుంచి రేడియస్ ఎంత, 21. ఓకేనా? సేమ్ ఇది కూడా రేడియస్ సేమ్ 21. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలని కదంటే ఇక్కడ ఎంత ఫిల్లెట్ కదా కావాల్సింది, ఫిల్లెట్ ఎంత 25 ఇక్కడ ఉంది కదా. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ మధ్యలో ఫిల్లెట్ ఎంత 25. ఓకే, ఫిల్లెట్ 25. ఓకే, ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు మిగిలింది మనం ట్రిమ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి ఏమి అవసరం లేదో ఇప్పుడు ఈ లైన్ టు ఈ లైన్, ఈ సర్కిల్ టు ఇలా. ఇప్పుడు వీటిలో మనకి ఏమీ అవసరం లేదు, వీటిని కూడా డివైడ్ చేసుకుందాం. సారీ, ఓకే. ఇక్కడ దాకా క్లియర్. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది, క్లియర్గా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకు 74లో ఇక్కడ నుంచి ఇక్కడకు నెక్స్ట్ ఈ పై భాగం మొత్తం క్లియర్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ని గీసుకుందాం. ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని గీసుకుందాం.
ఇక్కడ ఐడి సర్కిల్ ఎంత 40, ఐడి సర్కిల్ 40, మిడిల్ సర్కిల్ 52, ఈ యొక్క ఓడి సర్కిల్ ఎంత 64. ముందుగా ఐడి సర్కిల్ 40 తీసుకుందాం. సరే ఎంత రేంజ్లో ఈ సెంటర్ లైన్ నుంచి 34 ఇటు పక్క తీసుకుందాం. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఒక 34 లైన్ ఆఫ్సెట్ తీసుకుందాం. ఆఫ్సెట్ సర్కిల్ నుంచి ఇక్కడ 34. ఓకేనా, ఇప్పుడు ఐడి సర్కిల్ 40. ఓకే, ప్లస్ ఇంకోటి ఎంత 40 అయిపోయింది. నెక్స్ట్ 52, నెక్స్ట్ 52. ఓకే, నెక్స్ట్ ఎంత లాస్ట్ ఇది 64. ఓకేనా, లాస్ట్ ఇది 64. ఓకేనా. ఓకే, ఇప్పుడు చేసుకుందాం. దీన్ని ఏం చేయాలని కాదంటే ఈ యొక్క లైన్ని ఇక్కడ దాకా ట్రిమ్ చేసుకుందాం. ఇక్కడ దాకా ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ ఎంత, ఈ యొక్క సర్కిల్ ఎంత అంటే 10 mm ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm అంటే ఈ లైన్ సర్కిల్ నుంచి ఇక్కడ ఒక 5 mm, ఇక్కడ ఒక 5 mm కావాలి. ఓకేనా, దీన్ని ఏం చేయాలంటే ఆఫ్సెట్ ఎంటిటీ తీసుకొని ఎంత 5 mm, ఇక్కడ 5 ఇచ్చినాం కదా, 5 ఇచ్చిన తర్వాత మనకి ఒక సైడ్ వచ్చింది, మనకు కావాల్సింది 2 సైడ్ కాబట్టి బోత్ సైడ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకు ఇందులో అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇలా మీకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కూడా డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని సెలెక్షన్ చేసుకొని మనకి ఎన్ని కావాలి ఇక్కడ ఇంచుకో 1 2 3 4 5 ఈ 5 కావాలి కాబట్టి ఈ యొక్క సెలెక్షన్ చేసుకున్నాం కదా, రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇది ఒకటి ఉంది కాబట్టి మనకి ఇంకెన్ని కావాలి 4 కావాలి. ఓకేనా, 4 అయితే ఎంత 4 అయితే 75 degrees అవుతుంది కదా. సో మనకి ఈ సెంటర్ నుంచి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి కాదు, మనకి ఈ సర్కిల్ నుంచి రావాలి. అలాంటప్పుడు మనకి ఏం చేయాలని అంటే ఇక్కడ రొటేషన్ సెంటర్ పాయింట్ అనేది కదా, అంటే మనం మాన్యువల్గా ఎక్కడ ఏ సెంటర్ ఇచ్చుకుంటే అక్కడ నుంచి సెలెక్ట్ అవుతుంది అనమాట. అలా సెలెక్షన్ చేయకుంటే ఆటోమేటిక్గా ఇది రెఫరెన్స్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలా, రొటేషన్ సెంటర్ అని పాయింట్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి ఏ సెంటర్ కావాలి నీకు అని ఇక చూపిస్తుంది. ఇలా వచ్చిందా 5 1 2 3 4 5. సో ఇది ఒకటి పైన ఒకటి అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎంత కావాలా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. 72. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఎంత
360 డివైడెడ్ బై 5 72నా. ఓకేనా, 70 వచ్చేసినాయి కదా. 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు వీటిలో మనకి అవసరం లేనివి కూడా డిలీట్ చేసుకుందాం. ఇది ఇక్కడ లేదు కదా, సో వీటికి ఉంది కాబట్టి ఇక్కడ కూడా డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏమనుకుందంటే ఈ సెంటర్ లైన్ నుంచి స్ట్రైట్ ఒక లైన్, ఈ యొక్క సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ట్యాంజెంట్ లైన్ తీసుకుందాం. సర్కిల్ ఇక్కడ ట్యాంజెంట్ లైన్ నుంచి ఇక్కడ ఒక లైన్, ఈ లైన్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇక చివరిలో రేడియస్ 10 ఉంది కదా, ఈ చివరిలో రేడియస్ 10 ఉంది ఫిల్లెట్. ఇక్కడ ప్లస్ ఈ లైన్ టు ఈ సర్కిల్కి ఫిల్లెట్ 15, ఇక్కడ 10 ఇక్కడ 15 ఉంది కదా, దాన్ని తీసుకున్నప్పుడు ఫిల్లెట్ 10. ఓకేనా, ఈ లైన్ టు ఈ లైన్. ఓకే, వచ్చిందా. ఇప్పుడు 15 ఈ లైన్ టు ఈ లైన్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు అవసరం లేనివి ట్రిమ్ చేసేసుకుందాం, రిమూవ్ చేసేద్దాం. 2 ఇలా ఇక్కడ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, మనకి వీటిలో అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం, రిమూవ్ చేసేసుకుందాం. డిలీట్ అయినా సరే రిమూవ్ అయినా సరే. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక చిన్న నోట్ ఉంది, ఇప్పుడు ఇది డిలీట్ చేసేద్దాము. ఇక్కడ ఆర్క్ ట్యాంజెంట్ ఉంది కదా, దీంట్లో సెలెక్షన్ చేసుకొని ఇక్కడ 2 ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత చేసుకొని అప్పుడు మనకి రేడియస్ ఎంత కావాలి, రేడియస్ 54 కావాలి, రేడియస్ 54. ఓకేనా, ఫస్ట్ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా, యాక్టివ్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఎలా స్టెప్ బై స్టెప్గా గీసుకున్నామో, మళ్ళీ వీటిలో ఏమన్నా మనకి ఇది ఉంది కదా సెంటర్. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్స్ని డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి స్మాల్ డైమెన్షన్స్ చెక్ చేసుకొని ఈ యొక్క సెంటర్ నుంచి ఈ యొక్క సెంటర్కి 46. ఓకే, అది ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి 73. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత (73) 46. ఓకే, తర్వాత ఈ యొక్క మిడిల్ వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఒక సెంటర్ పాయింట్ తీసుకుందాం. థర్టీ ఎంత ఆర్ 33 ఆర్ 33 తీసుకుందాం. ఓకేనా, మీకు ఆర్ 33కి
డివైడ్ చేసుకుందాం. ఈ యొక్క R33కి ఎంత, ఈ యొక్క సర్కిల్లోన రేడియస్ 12 తీసుకుందాం. రేడియస్ ఆటో కర్సర్ కోఆర్డినేట్స్కి వెళ్ళి ఎంత, రేడియస్ 12. ఓకేనా, సేమ్ లాక్ వేసుకుందాం. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ ఒకటి ప్లస్ ఆటో కర్సర్ కోఆర్డినేట్ ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఎంత, ఈ సర్కిల్ లోపల ఐడి సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ ఎంత, 21 రేడియస్ చేద్దాం. ఓకేనా, ఫిల్లెట్ 21 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా, వచ్చింది కదా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే కూడా డిలీట్ చేసేసుకుందాం. తర్వాత గీసుకున్నాము. ఇప్పుడు ఈ సర్కిల్ మళ్ళీ సేమ్. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లోపల ఈ సర్కిల్ రేడియస్ 54 కదా. ఇప్పుడు ట్యాంజెంట్ 54 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 54. సారీ, ఇలా తప్పు వచ్చింది కదా. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకేనా, ఇప్పుడు వీటిలో ట్రిమ్ చేసుకుందాం. ఇలా. ఓకేనా, ఏ సర్కిల్ డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క మిడిల్ సర్కిల్ నుంచి ఎంత, 21 రేడియస్ ఇక్కడ ఒకటి గీసుకుందాం. ఓకే, 21 రేడియస్, 21 రేడియస్. ఓకే, ఈ యొక్క సర్కిల్, ఈ సర్కిల్ నుంచి ప్లస్ ఇక్కడ ఒకటి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్కిల్కి ఈ టాప్స్, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ 25 ఫిల్లెట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు సర్కిల్ రేడియస్ 25 ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, క్లియర్. ఇప్పుడు వీటిలో అవసరం లేని కూడా ట్రిమ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి లైన్ గీసేసుకుందాం. సెంటర్ నుంచి
సరే డిలీట్ చేసుకున్నాం. ఈ సర్కిల్ టు ఇలా చేసుకున్నాం. తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ చేసుకున్నాం. ఇందులో అవసరం అనేది ట్రిమ్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 ఎంటిటీస్ ఉంది కదా, ఈ 2 ఎంటిటీస్ ఇలా నుంచి ఇలా తీసుకుందాం. ఇక్కడ ఫిల్లెట్ ఎంత 10 mm ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఇది ట్రిమ్ చేసుకుందాం. ఓకే, డివైడ్ చేసుకోండి. ఎంత 21. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేశానో ఎలా తీసాను ఈరోజు. ఇప్పుడు ఇది ట్రిమ్ చేస్తున్నాం. ఓకే, డిలీట్ చేసుకుందాం. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా ఎలా చేసామో ఈ యొక్క వీడియోని. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్గా ఉంటే, ఏమైనా అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క థిక్నెస్ ఉంది కదా, ఈ యొక్క కలర్ కానీ ఈ యొక్క థిక్నెస్ కానీ మనం ఇంకా పెంచుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే Ctrl A సెలెక్షన్ చేసి ఈ యొక్క లైన్ విడ్త్ ఉంది కదా దాన్ని చేసి ఇలా మనం ఏ లెంత్ కావాలో ఆ లెంత్ని ఇటు డైమెన్షన్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇదే సేమ్ మనకి ఇంకో కలర్ కూడా ఇదే థిక్నెస్లోనే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానికి Ctrl A సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ అనేది కదా దానికి వెళ్ళి ఇలా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకునవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూశారు కదా ఈరోజు ఈ యొక్క వీడియోని. మీకు ఏమైనా ఇందులో అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా? మళ్ళీ మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు నాకు సపోర్ట్ చేసి గైడ్గా నాకు సపోర్ట్ చేసి మరెన్నో వీడియోలు మీకు మీ దగ్గరికి చేరాలి, మీరు చూడాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునండి. బెల్ గంట మీద ఐకాన్ నొక్కి ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటున్నాను, వాటిని ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఓకే, మళ్ళీ ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ కంప్లీట్ చేసాం కదా. మళ్ళీ రేపటి రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని కంపల్సరీగా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రోజున ఈ యొక్క డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసుకుందాం, ఎలా చేయాలో ఎలా లేదు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.